హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి కేదారేశ్వర వ్రతము ఎవరెవరు చేసుకోవచ్చు, ఆనవాయితీ ఉన్నవాళ్ళు చేసుకోవాలా లేకపోతే ఎవరైనా చేసుకోవచ్చా, దాని కథ, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. అంతకన్నా ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాను ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సూత పౌరాణికుడు శౌనకాది మహర్షులకు ఇట్లనియే, ఋషిపుంగవులారా, మానవులకు సర్వ సౌభాగ్యములు కలగజేయనదియు పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్థం పొందినదగియు కేదారేశ్వర వ్రతం ఒకటి కలదు. ఈ వ్రత విధానము వివరించను వినండి. దీనిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఆచరించవచ్చును. ఈ వ్రతమును 21 మారు ఆచరించువారు సకల సంపదలు అనుభవించి పిదప శివసాధ్యం పొందుదురు. ఓ మునిశ్రేష్ఠులారా, ఈ వ్రత మహత్యం వివరించను వినండి అని మహర్షి చెప్తున్నాడు. అలాగే ఈ వ్రత ఒక కథ కూడా ఉందండి. ఆ కథ కూడా మీకు వివరిస్తాను. ఈ వ్రతం చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, దాని గురించి ఈ కథలో మీకు నేను వివరంగా వివరిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొంతకాలమునకు ఒక పట్టణమున వైశ్యునకు పుణ్యవతి, భాగ్యవతి అను 2 కుమార్తెలు కలిగిరి. వారిద్దరూ తండ్రి దగ్గరికి పోయి కేదార వ్రతం ఆచరించుటకు కాన తీమని వేడుకగా అతడు, అమ్మా, నేను మిగుల దరిద్రుడను, సామాగ్రి లేవు, మీరు ఆ తలంపు మానము అని చెప్పారు. ఓ తండ్రి, నీ ఆజ్ఞయే మాకు పరమానంగాను ఆనతీమని సెలవు పుచ్చుకొని ఒక వటవృక్షం కింద కూర్చోండి, ప్రతిసరం గట్టుకొని యథావిధిగా పూజింపవారి వాళ్ళం భక్తికి మెచ్చి ఈశ్వరుడు వలయు సామాగ్రిని ఇచ్చెను. అంతట వారు చక్కగా వ్రతం ఆచరించడం వల్ల ఆ మహాదేవుడు ప్రీతుడై ఆ కన్యలకు ఆరోగ్య ఐశ్వర్యములను దివ్య రూపముల నొసంగి అంతరార్థునుడైన పిమ్మట ఆ వ్రత మహాత్యం వలన ఉజ్జయిని పట్టణమును వెలుచున్న రాజు పుణ్యవతి అను కన్యను, చోళ భూపాలుడు భాగ్యవతి అయిన కన్యను పాణిగ్రహణం చేసుకొనిరి. అందువలన ఆ వైశ్యుడు ధన సమృద్ధి కలిగి సామ్రాజ్య సంపదలను పుత్రులను పొంది సుఖముగా నుండెను. కొన్నాళ్ల పిదప రెండవదైన భాగ్యవతనున్నది ఐశ్వర్య మోదహితురాలై కొంతకాలంనకు ఆ వ్రతము విడిచెను. అందువలన భాగ్యహీనురాలైన పుత్రుని తోట పెనిమిటి చేత వెడలనంపబడి అడవిలో తిరిగి సంచార బిన్నురాలి ఒక బోయవానిల్లు చేరెను. అచ్చట పుత్రుని చూచి, నాయన, నా అక్కయగు పుణ్యవతి ఉజ్జయినిపురపు రాజుని వివాహమాడి ఉన్నవాడు. నీవు అచ్చటికి పోయి మన సంగతి చెప్పి బ్రతుకు తెరుగుగా తగినంత ధనము తీసుకొని శీఘ్రంగా రమ్మనగా అతడు ఆ పట్టణంకు పోయి పెద్ద తల్లితో తన తల్లి యొక్క దుస్సహంబ కష్టముకు తెలుపగా నా పుణ్యవతియగు అతనికి చేతికి విస్తారంగా ధనమిచ్చెను. అంతా అతడు ధనము తీసుకొని వచ్చుచుండగా మార్గమున నదృశ్య రూపుడైన ఆ దేవుని వలన నా ధనంబు హరింపబడగా అతడు మరలా పెద్ద తల్లి దగ్గర పోయి ఆ వృత్తాంతమును విన్నవించి మరికొంత ధనం సంగ్రహించుకొని వచ్చాను. ఆ ధనము కూడా హరింపపోయింది. మానసుడై నిలబడి ఉన్న వానితో ఈ వరుడై, ఓ చిన్నవాడా, ఈ వ్రతభ్రష్టులకు నీ ధనంబు గ్రహింపవలనని చెప్పాను. ఆ మాటలు విని విస్మయం పొంది ఆ చిన్నవాడు మరల ముందు వలనే ఉజ్జయిని పట్టణంకు పోయి వృత్తాంతమును పెద్ద తల్లికి తెలుపగా నా పుణ్యవతి ఆలోచించి పుత్రుని చేత కేదార వ్రతమున ఆచరింపజేసి తన చెల్లెలు కూడా వ్రతమార్పరించినట్టు వాళ్ళు చెప్పవలని చెప్పి ధనము నొసంగి పంపెను. అతడు బయలుదేరి వచ్చిన మార్గమున ప్రయత్నముగా ముందు కోల్పోయిన ధనమంతయు స్వాధీనమైనందున సంతోషించి సర్వమును గ్రహించి కాంచీపట్నంకు ప్రవేశించి సమయమున చతురంగ బలముతోడు అతని తండ్రి ఎదురుగా వచ్చి ఆ బాలుని అతని తల్లిని కూడా వెంట పెట్టుకొని తన పట్టణముకు జైనను. అంతటా నా రాకుమారుడు తల్లిదండ్రులతో కూడా సుఖముగా నుండెను. పిమ్మట తల్లి యగు భాగ్యవతి యగు తండ్రి యగు చోళరాజును నది మొదలు ఈ వ్రతమును ఆచరించు అవిచ్ఛిన్నంబగు సకల సంపదలు అనుభవించుచుండరు. ఎవరైనను యథోక్త ప్రకారమును ఈ వ్రత మహత్యమును భక్తియుక్తులైన వినిన చదివిన అట్టి వారందరూ శ్రీ మహాదేవుని అనుగ్రహం వలన అనంతంబులుగా ఆరోగ్య ఐశ్వర్యములు పొంది సుఖము అనుభవించును.
శివ సామ్రాజ్యంను బొందురని గౌతమ మహారుషిచే చెప్పబడను. సూతుండు శౌనకాదులకు చెప్పినట్టుగా శ్రీ భాష్య భట్టారకుడు స్కాందపురమున అభివర్ణించెను. ఈ విధంగా ఎవరైతే కేదారేశ్వర వ్రతము చేస్తూ ఉండి మధ్యలో ఇంకా మాకేమి అని అనుకొని కొందరు వదిలిపెడుతూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. కేదారేశ్వర వ్రతము చేస్తూ మధ్యలో విడిచినట్టయితే ఆ స్వామివారు మళ్ళీ మనకు పరీక్ష పెడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతం ఆచరించిన వాళ్ళు కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఈ కార్తీక మాసంలో ఆ వ్రతం అనేది చేసుకుంటే చాలా చాలా మంచిది. అలాగే కేదారేశ్వర వ్రత నోము ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వ్రతం అనేది చేసుకోవాలి. ఆనవాయితీ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కానీ మనము చేస్తూ ఉండి మధ్యలో ఆపివేయకూడదు. ఎప్పుడైనా సరే ఏ వ్రతమైనా సరే సంవత్సరానికి ఒకసారి చేసుకుంటూ ఉండి ఆ తర్వాత మనము మధ్యలో మానవేయకూడదు. మీకు చేత కాకపోతే కనీసము ఇంటి వరకైనా ఈ వ్రతం అనేది చేసుకోవాలి. బంధుమిత్రులందరినీ పిలవకపోయినా ఇంటి వరకైనా చేసుకొని ఆ స్వామివారికి పూజ చేసుకున్నట్టయితే అంతా మంచిగా జరుగుతుంది. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాను ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ కార్తీక మాసంలో ఈ నోము ఆనబాయితున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కేదారేశ్వర వ్రతం అనేది చేసుకోవాలి. చేసుకున్నట్టయితే మీకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు అన్నీ కలుగుతాయి. ఇంకా కేదారేశ్వర స్వామి వ్రతము బుక్కులో ఉందండి. కార్తీక పురాణం బుక్కులో ఉండి ఎవరైనా మీరు చదువుకోవాలనుకుంటే అది చదువుకున్నా సరిపోతుంది. కనీసం ఈ నోము ఆనవాయితీ లేని వాళ్ళు కనీసం ఈ వ్రత కథ చదివినా కూడా చాలా ఫలితం అనేది కలుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో కథ వినడానికి ట్రై చేయండి. అలాగే చదవటానికి ట్రై చేయండి. ఎవరైనా మిమ్మల్ని నోముకు రమ్మని పిలిచినా కూడా వెళ్ళి ఆ స్వామివారికి పూజ చేసుకొని అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని తిన్నట్టయితే మనకు కూడా ఆ నోము నోచిన ఫలితం అనేది దక్కుతుంది. అలాగే పుణ్యవతియగు భాగ్యవతియు వాళ్ళిద్దరికి ఎలా అయితే సిరి సంపదలు వచ్చినాయో అలానే మనకు కూడా ఈ వ్రతము చేసినా చదివినా విన్నా కూడా మనకు కలుగుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి.